పూజలో పువ్వులను ఎందుకు వినియోగిస్తారండి? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రకృతిలో అందమైన సృష్టి పువ్వులు అనమాట. దేవుడికి పువ్వులంటే చాలా ఇష్టం. ఆ పువ్వులని దేవుడికి మనం స్వచ్ఛమైన మనసుతో అర్పిస్తే ఇంకా మంచిది. మన మనసు ఆ పూలలో అర్పించి దేవుడికి ఆయన పాదాల కింద ఉంచుతామండి. అందుకే వీటిని మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. అలాగే అంతేకాకుండా మరో విషయం ఏమిటంటే, పువ్వులు ఉన్న చోట సానుకూల శక్తులకు అనుకూలంగా ఉంటుంది. అంటే పాజిటివ్ వైబ్స్. దాని మూలంగా ప్రతికూల శక్తులు ఏమీ ప్రవేశించలేం. అంటే నెగిటివ్ ఎనర్జీ ఏది ప్రవేశించదు. అందుకే పువ్వులను పూజలోనే కాకుండా శుభ సందర్భం ఏదైనా వాడుతూ ఉంటాం. ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నా కూడా త్వరగా కోలుకోవాలంటే పూల బొకే ఇస్తామన్నమాట. ఎందుకంటే పూలకి అంత పాజిటివ్ వైబ్ ఉంది. అలాగే వేడికి ఎలాంటిదైనా పువ్వులతోనే ఆ ప్రదేశాన్ని అలంకరిస్తూ ఉంటాం. అది పువ్వులను ఉండే గొప్పతనం. అయితే దేవుడి పూజలో మాత్రం వాడిపోయినా నలిగిపోయినా కాడలేని పువ్వులను వాడకూడదు. అది మంచిది కాదు. పూజకు పువ్వులను స్వచ్ఛంగా మీ మనసును అర్పించండి. చిన్న పువ్వు దేవుడికి పెట్టి స్మరించినా అది పూజనే అవుతుంది. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో.